ఎవ్రీవన్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లేదా పర్సనల్ రీడింగ్స్ కోసం మీరు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మన వెబ్సైట్ అవైలబుల్ ఉంది అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా అవైలబుల్ ఉంది. కావాలంటే మీరు అక్కడ నుంచి కన్సల్ట్ అవ్వచ్చు. సో ఈరోజు రీడింగ్ టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండ్ ప్లస్ లవ్ రీడింగ్. అండ్ మీకు 20-30% పాయింట్స్ కనుక రెజొనేట్ అయితే ఈ రీడింగ్ మీకోసం అని అర్థం చేసుకోండి. అండ్ పాయింట్స్ రెజొనేట్ అవ్వని వాళ్ళు జస్ట్ దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. ఓకే, సో ఇక్కడ చూసేవాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ గురించి, ఒకవేళ ఫీమేల్స్ అయితే ఇది మేల్ గురించి. సో ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తున్నాం. సో ఈ టుడే 777 గైడెన్స్ ప్రకారం మీ పర్సన్ ఎనర్జీస్ చాలా పాజిటివ్గా మీ వైపుకి టర్న్ అవుతున్నాయి, అవకాశం అయితే ఉంటుంది 48 అవర్స్లో. సో ప్రతి ఒక్కరికి రావాలి అని లేదు, అందరూ అర్థం చేసుకోండి. మాకు రాలేదు అని అనకండి. తప్పకుండా ఈ 777 టుడే నుంచి మీరు కౌంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ 2 డేస్లో మీకు కాంటాక్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది, చాలా వరకు ఉంది. సో జస్ట్ బీ పాజిటివ్గా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఎవరైతే మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ 777ని మీరు 21 టైమ్స్ ఈరోజు మనసులో అనుకోండి. తప్పకుండా మీకు వితిన్ 48 అవర్స్లో మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో యాజ్ పర్ 777 ఎనర్జీస్ ప్రకారం మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలి. సో తప్పకుండా మీకు కాంటాక్ట్ రావాలని మీరు మైండ్లో పాజిటివ్గా అనుకోండి, తప్పకుండా వస్తుంది. ఓకే, సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చూస్తున్నాం. ఈ లాస్ట్ 10 డేస్ నుంచే మీ గురించి ఎక్కువగా ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారు మీ పర్సన్. సో ఏం ఆలోచిస్తున్నారు అంతగా, అసలు ఈ కాల్ చేయాలి అన్న ఆలోచనలు కూడా మీ పర్సన్కి వచ్చాయి ఈ 10 డేస్లో. సో ఎప్పుడో ఈ 2 డేస్లో ఏ టైం కన్నా మీ పర్సన్ నుంచి మీకు కాల్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, నేను మీకు ఒకటి చెప్తున్నాను, ఈ రీడింగ్ లవర్స్ చూడవచ్చు అండ్ మ్యారీడ్ కపుల్స్ చూడవచ్చు. అండ్ అలాగే ప్రజెంట్ మీ పర్సన్స్ ఇప్పుడు వన్ సైడ్ నుంచి ఇష్టపడుతున్న వాళ్ళు దగ్గర నుంచి వాళ్ళ పార్ట్నర్స్ ఎలాంటి రెస్పాన్స్ రాకుండా మీకు పాజిటివ్ రెస్పాండ్గా మీకు ఆన్సర్ ఇవ్వడానికి కూడా కాల్ చేయవచ్చు. సో వీళ్ళు కూడా చూడవచ్చు. సో రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు చూడవచ్చు అండ్ మ్యారీడ్ పీపుల్స్ చూడవచ్చు. ఎవరైతే రిలేషన్షిప్ కోసం పర్సన్ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఇన్ఫర్మేషన్ పాజిటివ్గా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ 10 డేస్ నుంచి మీ వైపుకి ఎక్కువగా ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో చూద్దాం ఎలాంటి ఫీలింగ్స్ లాస్ట్ 10 డేస్ నుంచి మీ పర్సన్స్కి స్టార్ట్ అయ్యాయి అని. సో మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ నేమ్ని. చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ గురించి అండ్ ఒకవేళ ఫీమేల్ అయితే ఇది మేల్ గురించి. ఈ విధంగా అనలైజ్ చేసుకోండి. 20-30% పాయింట్స్ కనుక మీకు రెజొనేట్ అయ్యాయి అంటే ఇది మీకోసం అని అర్థం చేసుకోండి. సో కార్డ్స్ అయితే షఫుల్ చేస్తున్నాం. మీ పర్సన్ ఫీలింగ్స్ లాస్ట్ 10 డేస్ నుంచి ఏ విధంగా మీ గురించి ఆలోచిస్తున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి. సో ఇక్కడ నేను టోటల్ 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కాల్ రావాలని లేదు, బట్ కొన్నిసార్లు వాళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి కాల్ చేయవచ్చు, లేకపోతే కోపం ఎక్స్ప్రెస్ చేయడానికి కాల్ చేయవచ్చు, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ విషయం షేర్ చేయడానికైనా కూడా కాల్ చేయవచ్చు. సో కొంతమందికి కాల్స్ వచ్చినా కూడా మా పర్సన్ అంత పాజిటివ్గా ఏం లేరు, కోపంగా కాల్ చేశారు అని. నేను జస్ట్ మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ వస్తుందని మాత్రమే చెప్తాను. అది వాళ్ళు ఏ విధంగా అయినా కూడా చేయవచ్చు, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. కాల్ వస్తుంది అంటే వస్తుంది అంతే. సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ మీద. రివర్స్ దయచేసి కార్డ్స్ అక్యురేట్గా ఇవ్వండి. సో మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ నేమ్ని.
ఈ 10 days నుంచి మీ పార్ట్నర్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. సో ఆటోమేటిక్గా కార్డ్ వచ్చింది. సో హార్ట్ బీట్. సో వన్ మోర్ కార్డ్, మెమొరీస్. సో లాస్ట్ 10 days నుంచి మీ పర్సన్కి కలుగుతున్నటువంటి ఫీలింగ్స్ ఇవి. సో వన్ కార్డ్ ఈజ్ హార్ట్ బీట్, అనదర్ వన్ ఈజ్ మెమొరీస్. సో అందువల్లనే మీకు కాంటాక్ట్ చేయాలని వాళ్ళు ఎక్కువగా ఎనర్జీస్ అనేవి మీ వైపుకి టర్న్ అవుతున్నాయి. ఇంకా చూద్దాం 5 cards, టోటల్ 6 cards తీయాలి. ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు. ఓకే, 2 cards పడ్డాయి. వన్ ఈజ్ క్రాస్ రోడ్స్ అండ్ వన్ ఈజ్ అన్కండిషనల్ లవ్. మీ మధ్య అన్లిమిటెడ్ లవ్ అనేది ఇంకా ఉంది. So departure. I am living from your life for many reasons. So one more, three more cards. So that don't seek financial help from me. Regret and make promise. సో టోటల్ 8 cards అయితే తీసాం. సో ప్రతి ఒక్క కార్డ్ గురించి మనం డీప్గా అనాలిసిస్ అయితే చేద్దాం. సో ఈ 10 days నుంచి మీ పర్సన్ మీ మీద కలుగుతున్నటువంటి ఫీలింగ్స్ అండ్ మీ నుంచి ఏదో ఒకటి వాళ్ళకి అవసరమైంది, దీనివల్ల మీకు మీ పర్సన్ కాంటాక్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ ఫస్ట్ వన్ కార్డ్ ఏంటంటే హార్ట్ బీట్. సో యు ఆర్ మై ఆక్సిజన్ అండ్ ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. సో డే బై డే మీ మీద లవ్ అనేది ఎక్కువ అయ్యింది అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు ఇంపాసిబుల్ అంటున్నారు మీరు లేకుండా ఉండటం. సో లాస్ట్ 10 days నుంచి మీ పర్సన్కి ఇలాంటి ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే మీకు దూరంగా ఇక్కడ కలిసి ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే దూరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, బ్రేకప్ సిచ్యువేషన్ కావచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు. సో ఇలాంటి అందరికీ ఈ ఫీలింగ్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ హార్ట్ బీట్ కార్డ్ మనకి ఏం చెప్తుందంటే డే బై డే మీ మీద ప్రేమ అనేది ఎక్కువైంది మీ పర్సన్కి. అండ్ ఈ దూరం ఏదైతే ఉందో ఆ దూరంలో మీ పర్సన్ చాలా విషయాలు అయితే తెలుసుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు లేకుండా తను ఉండలేరు అన్న విషయం కూడా తెలుసుకున్నారు. సో ఇది అందరికీ వర్తించదు, ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది వాళ్ళు లేకుండా వీళ్ళకి ఇంకా లైఫ్ లేదు, ఫ్యూచర్ లేదు అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఒక పర్సన్ని ఇష్టపడిన తర్వాత వాళ్ళతోనే లైఫ్ ఇమాజిన్ చేసుకొని ఇంకొకరిని వాళ్ళ లైఫ్లోకి ఇన్వాల్వ్ చెయ్యరు. సో అలాంటి వాళ్ళకి హార్ట్ బీట్ అంటే ఎక్కువ లవ్ వాళ్ళ మీదనే ఉంటుంది, వాళ్ళకి దేని మీదకి ఉండదు, అసలు వేరే వాళ్ళ మీదకి మనసు వెళ్ళదు. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీ పర్సన్కి కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ సెకండ్ కార్డు ప్రకారం చూసుకుంటే మెమొరీస్. సో మీ మధ్య ఉన్నటువంటి ఈ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ మెమొరీస్ కార్డ్ అంటే ఇక్కడ ఆల్రెడీ లవ్ చేసుకొని లేకపోతే మ్యారేజ్ చేసుకొని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో వీళ్లకు కొన్ని మెమొరీస్ అనేవి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. సో ఇక్కడ మీ మెమొరీస్ ఏవైతే ఉన్నాయో మీకు మీ పర్సన్కి మధ్యలో అవి డైలీ వాళ్ళకి గుర్తు వచ్చి మీ గురించి అయితే ఫీలింగ్స్ అనేవి డే బై డే ఎక్కువ అవుతున్నాయి. అండ్ మీ మిస్ అయిన ఫీలింగ్ కూడా మీ పర్సన్కి ఉంది. ఇక్కడ ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. సో మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్. సో అందువల్ల అయితే మీకు మీ పర్సన్ కాంటాక్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు.
సో లాస్ట్ 10 days నుంచి మీ పర్సన్కి ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి. మిస్ అవుతున్న ఎనర్జీస్ అయితే చాలా ఉన్నాయి. సో అందువల్ల మీ పర్సన్కి మీకు కాల్ చేయాలన్న థాట్స్ అయితే వస్తున్నాయి, కానీ ఆగిపోతున్నారు. బట్ ఈ 2-3 daysలో మీకు కాంటాక్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది యాజ్ పర్ 777 గైడెన్స్ ప్రకారం. అండ్ ఇంకొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, క్రాస్ రోడ్లో ఉన్నారు, అంటే మీరా థర్డ్ పర్సన్ అన్నట్టు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు సో యూ హ్యావ్ టు చూస్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. సో మీ పర్సన్ థర్డ్ పర్సనా మీరా అన్నట్టు ఒక డైలమాలో ఉన్నారు. సో దీనివల్ల మీ పర్సన్ ఏదో ఒక టైంలో థర్డ్ పర్సన్ ఇంపార్టెంట్ కాదు, మీరే ఇంపార్టెంట్ అనుకుని మీకు కాల్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇలా కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు, ఎందుకంటే థర్డ్ పర్సన్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత మీ వాల్యూ అనేది మీతో కంపేర్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. కంపేర్ చేస్తే ఇక్కడ మీరు బెటర్ అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సను ఏది సరిగ్గా నడవట్లేదు, ఏది సరిగ్గా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత. సో అందువల్ల మీ పర్సన్ ప్రతిసారి మిమ్మల్ని కంపేర్ చేసుకోవడం అయితే చేస్తున్నారు. అండ్ దీనివల్ల కూడా మీ పర్సన్ థర్డ్ పర్సన్ని కాదు అనుకుని మీ వరకు రావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో లాస్ట్ 10 days నుంచి ఇదే మీ పర్సన్ మైండ్లో కదులుతూ ఉంది. అండ్ ఇంకొంతమంది ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, సో మీకు మీ పార్ట్నర్కి మధ్య ఒక డివైన్ లవ్ అనేది ఉంది. సో ఇది మీకు ఒక డివైన్ కలిపినటువంటి బంధం. సో వీళ్ళకి అన్కండిషనల్ లవ్, వీళ్ళ మధ్య లవ్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. సో కనెక్షన్ అనేది ఎక్కడ ఉన్నా, మీరు కానీ మీ పర్సన్ కానీ ఎంత దూరంలో ఉన్నా కూడా మీ హార్ట్స్ అనేవి దగ్గరగానే ఆలోచిస్తూ ఉంటాయి. సో మీరు మనుషులు దూరంగా ఉండొచ్చు, కానీ మీ మనసులు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయి. సో ఇలాంటి కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా మళ్ళీ మీకు రీకనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకొంతమంది ఐఎమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. సో ఇక్కడ అయితే వీళ్ళు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళారు. బట్ కొంతమందికి అయితే ఇలాంటి సిచ్యువేషన్ అంటే కొన్ని రీజన్స్తో విడిపోయిన పర్టికులర్ రీజన్ మీద దూరం అయిపోయినటువంటి వాళ్ళకైతే కాంటాక్ట్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కాంటాక్ట్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. అంటే రీజన్స్ ఎవరి దగ్గర అయితే చాలా పర్ఫెక్ట్గా అండ్ రీజనబుల్గా ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు చాలా ఎమోషనల్ అండ్ ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ట్రస్ట్ అనేది లేదు ఇప్పుడు మీ మీద మీ పర్సన్కి. సో దీనివల్ల వాళ్ళు మూవ్ ఆన్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు అండ్ వెళ్ళిపోయారు. సో ఇలాంటి వాళ్ళు తిరిగి రావడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే వీళ్ళు డీప్గా హర్ట్ అయి ఉన్నారు కాబట్టి. అండ్ ఇంకొంతమంది ఇక్కడ ఫినాన్షియల్, సో ఏదో మనీ పర్పస్ కూడా మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ మీరైనా కావచ్చు అండ్ మీ పర్సన్ అయినా కావచ్చు, ఏదో ఒక ఫినాన్షియల్ నీడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎవరికో ఫినాన్షియల్ అవసరం అయితే ఉంది ఇక్కడ. మీరు మీ పర్సన్స్ని అడగడము, లేకపోతే మిమ్మల్ని మీ పర్సన్స్ అడగడము, ఏదో ఒకటైతే జరుగుతుంది. బట్ ఓన్లీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ప్రకారం ఏదో ఒక హెల్ప్ అయితే తీసుకోవాలని చూస్తున్నారు. సో ఈ రకంగా అయినా కూడా కొంతమందికి కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకొంతమంది రిగ్రెట్ ఫీల్, ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. సో ఎవరైతే మీ లవ్లో కావచ్చు, మ్యారేజ్ రిలేషన్లో కావచ్చు, సో ఏదో ఒక విధంగా ఆల్రెడీ లవ్ ఎక్స్ప్రెస్ చేసి మీరు రిజెక్ట్ చేసి ఉండవచ్చు, మీ పర్సన్స్ కావచ్చు అండ్ మీరు కావచ్చు. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక రిగ్రెట్ ఫీల్, తప్పు చేశానేమో అన్న ఫీలింగ్ ఉంది మీ పర్సన్కి. సో అందువల్ల మిమ్మల్ని సారీ, నేను చేసిన దానికి, నేను అన్న మాటలకి, నేను చేసే చేష్టలకి మీరు మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే సారీ అని చెప్పి వీళ్ళు రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. సో లాస్ట్ ఫైనల్ కార్డ్ ఏంటంటే, ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బి బ్యాక్. సో ఇక్కడ చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది ఉంది. బట్ అంటే మీ పర్సన్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు ఇక్కడ చూస్తుంటే.
నేను మీకు నిజంగా మీరు మమ్మల్ని లవ్ చేస్తే, మీ పర్సన్స్ని లవ్ చేస్తే ఎప్పటికైనా మీరు మా కోసం వెయిట్ చేస్తారు, తప్పకుండా నేను మళ్ళీ రిటర్న్ వస్తానని అయితే అంటున్నారు. సో ఇక్కడ ఈ కార్డు ప్రకారం చూస్తే ఇక్కడ ఎవరో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, లేదా వాళ్ళకి నమ్మకం ఉంది మీ మీద, మీ పర్సన్స్కి ఎప్పటికైనా మీరు మళ్ళీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని, తిరిగి వస్తారని వీళ్ళు గట్టిగా నమ్ముతున్నారు ఈ ఫైనల్ కార్డు వాళ్ళు. సో ఇది టోటల్ 8 కార్డ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఈ 10 days నుంచి మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. సో ఇది ప్రతి ఒక్కరికి పాయింట్స్ రెజొనేట్ అవ్వాలి అని లేదు, ఎవరికి ఏ పాయింట్స్ రెజొనేట్ అవుతే వాళ్ళు తీసుకోండి. సో ఇది ఈరోజు మీ పర్సన్ 10 days నుంచి మీ మీద ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషను. ఈ ఫీలింగ్స్ ప్రకారమే మనకు ఈ 777 ఎనర్జీస్ అనేది మనకు ఈ 48 hours కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉంది అని మనకు యూనివర్స్ అయితే గైడ్ చేస్తుంది. సో తప్పకుండా మీ పర్సన్ నుంచి ఈ ఫీలింగ్స్ ఏవైతే మీకు రెజొనేట్ అవుతాయో వాళ్ళు తప్పకుండా మేనిఫెస్ట్ చేసుకోండి. ఈ మేనిఫెస్టేషన్ కూడా మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు, నైట్ మాత్రమే చేయాలి. నైట్ ఆఫ్టర్ 10 o'clock మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవాలి, పడుకునే ముందు మేనిఫెస్ట్ చేసుకొని పడుకోవాలి, అప్పుడే మీకు. సో ఇక్కడ రాశుల ప్రకారం చూసుకుంటే కుంభరాశి, వృశ్చిక రాశి అండ్ ధనస్సు రాశి, తులారాశి, కన్యా రాశి, మిథున రాశి, వృషభ రాశి వీళ్ళు ఉన్నారు ఎక్కువ. ఓకే, సో ఈ రాశుల్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోండి. సో వితిన్ 48 hours అయితే వచ్చే అవకాశం ఉంది, బట్ అందరికీ అని చెప్పలేదు నేను. ఇక్కడ ఒక్కొక్క కార్డు ఒక్కొక్క ఎనర్జీస్ని మనకు చెప్తుంది, ఒక్కొక్క కార్డు ఒక్కొక్క ఫీలింగ్స్ అయితే ఉంది. ఇక్కడ ఈ కార్డ్స్ రీడింగ్ని బట్టి మీకు కాంటాక్ట్ వస్తుందా లేదా అని మీకే తెలిసిపోతుంది. సో ఇలా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇది ఈరోజు రీడింగ్. సో యూనివర్సల్ గైడెన్స్ ప్రకారం యాజ్ పర్ 777 మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అయితే లాస్ట్ 10 days నుంచి మీ వైపుకి లాగుతున్నాయి, మీ వైపుకి టర్న్ అవుతున్నాయి. కాబట్టి తప్పకుండా మీకు 48 hours కాంటాక్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ కనుక వస్తే నాకు అప్డేట్ చేయండి. ఓకే, సో ఇదండి ఈరోజు రీడింగ్ మీ పర్సన్ గురించి. యాజ్ పర్ 777 గైడెన్స్ ప్రకారం మీ పర్సన్కి లాస్ట్ 10 days నుంచి ఫీలింగ్స్ అనేవి మీ వైపుకి టర్న్ ఆన్ అవుతున్నాయి. కాబట్టి ఏ టైంలో అయినా మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి 48 hours రావచ్చు, ఇంకొంతమందికి 24 hours రావచ్చు, ఇంకొంతమందికి ఇంకొంచెం లేట్ ఇలా అవుతూ ఉండవచ్చు. ఎందుకంటే నేను కార్డ్ ప్రకారం చెప్పాను ఏ పర్సన్ ఎనర్జీస్ ఎంత ఫాస్ట్గా ఉన్నాయో. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది. కొన్ని సిచ్యువేషన్స్ మీకే తెలుసు మీ మధ్య ఏం జరిగింది అని. సో మీకు అర్థమైపోతుంది మీ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ చేస్తారా లేదా అన్న మూమెంట్ కూడా మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే పాయింట్స్ అనేవి మీకే తెలుసు రెజొనేట్ అవుతున్నాయా లేదా అని. సో ఎవరికి పాయింట్స్ రెజొనేట్ అవుతాయో వాళ్ళ దగ్గర నుంచి తప్పకుండా కాంటాక్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ మరిన్ని డిఫరెంట్ కంటెంట్తో డిఫరెంట్ టాపిక్స్తో నేను రీడింగ్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ కేస్ పర్సనల్గా మీరు కాంటాక్ట్ చేయాలి అనుకుంటే మెయిన్ పేజ్లో వెబ్సైట్ ఉంది అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి, ఏదైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే గైస్. బాయ్.